హృదయాలను పరిశోధిస్తే మన పరిస్థితులన్నిటిని గమనించేది యేసుక్రీస్తు అంటున్నాడు. ఆయనకి తన మనసులో ఉన్న మాట, తన హృదయంలో ఉన్న బాధ గురించి దేవునికి బయలుపరుస్తున్నాడు. మన మనసులో ఉన్న బాధ, మన మనసులో ఉన్న దుఃఖము, అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఈ దుఃఖము పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ సమస్య పోవాలని ఆయన పరలోకములో ఉన్న దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, మీ హృదయంలో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, అది మీలో దాచిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. కానీ అది దేవుని దగ్గర వ్యక్తపరచాలి. అప్పుడు దేవుడు ఆయన నీ అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తాడు. మనుషులు నీకు అన్యాయం చేసిన, మనుషులు నిన్ను మోసపరిచిన, మనుషులు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, నీ హృదయంలో దేవుడికి మంచి స్థానము, ఆయన నీ హృదయమును పరిశోధిస్తున్న దేవుడు అని గ్రహించుకో. ఎటువంటి బాధల్లో ఉన్నా ఆయనకు నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పుకోగలిగితే నీ పక్షముగా దేవుడు కార్యమును జరిగిస్తాడు. మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన హృదయంలో బాధ దేవుడే తీరుస్తాడని నమ్మాలి. ఎవరు మన బాధలను తీర్చలేరు, ఎవరు మన సమస్యల్ని పరిష్కరించలేరు. నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్న దేవుడు విడుదల చేస్తాడు. అది కుటుంబ సమస్యల బాధైనా, మరి నీ పనికాడ, ఉద్యోగం కాడ, వ్యాపారం కాడమైన సమస్యలైనా కానీ అది దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన హృదయములను పరిశోధించగలిగే దేవుడు. అందుకని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్నా వాటి నుంచి నువ్వు విముక్తి పొందుతావని నువ్వు నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలో ఉన్న బాధను తొలగిస్తాడు. రెండోది, నీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా కానీ నువ్వు ముందుకే నడవాలి, కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. కొన్ని సందర్భాల్లో మనము ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ మన పరిస్థితులు బాగాలేదని తల ఉంచుకొని ఉంటాం. దేవుడు అంటాడు, మనుషుల దగ్గర తల ఉంచుకొని నువ్వు ఉంటున్నావు కదా, నా దగ్గరికి వచ్చి నువ్వు నా మార్గంలో నువ్వు నడిస్తే నీకు తోడే ఉంటాను కదా అంటున్నాడు దేవుడు. ఆయన మార్గంలో మనం నడిచే వ్యక్తులుగా ఉండాలి. ఆయన మార్గంలో మనం వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా తన బిడ్డల జీవితాన్ని బాగకూడదు అని అనుకోరు. ఎవరైనా తన బిడ్డల జీవితం బాగుండాలని కోరుకుంటారు. నీ తల్లిదండ్రులు నీ మీద ఎంత ప్రేమతో ఉంటారో, నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల కన్నా దేవుడికి అంతగా నీ మీద ప్రేమ ఉండేది. ఇటువంటి పెను ప్రమాదాలు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఈ రోజున మనకిష్టమైన త్రోవలో, మనకిష్టమైన మార్గంలో, మనకిష్టమైన మనుషులతో నడిచాం. దేవుడు అంటాడు, నీకు ఇష్టమైన మార్గములు కాదు, నాకు ఇష్టమైన మార్గంలో నువ్వు నడవాలి. ఎందుకంటే దేవుని తెలుసు నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదని. నువ్వు వెళ్ళే మార్గంలో పెను ప్రమాదాలు ఉంటాయని దేవునికి తెలుసు. నువ్వు ఆపదలో పడతావని తెలుసు, అనారోగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావని తెలుసు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు వెళ్ళే ప్రయాణం మంచిది కాదు, నా మార్గంలో నువ్వు నడవమని చెప్పాడు. అప్పుడు నీ జీవితంలో నీ అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తారు. పైకి కనిపించే బాధ తక్కువ, కానీ లోపల కనిపించే బాధ చాలా ఎక్కువ. అది ఎంతగానో మనిషిని కృంగదీసిద్ది, క్షీణింపజేసిద్ది. మనిషి గ్రహించుకోవాల్సింది ఏంటంటే, లోపల బాధపడే కన్నా ఆ లోపల ఉన్న బాధ దేవుని దగ్గర వ్యక్తపరచుకుంటే నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే కాలంలో నువ్వు ఎటువంటి స్థితిలో, ఆ పరిస్థితిలో నిన్ను తప్పించే దేవుడు, నాయకుడు, యాజకుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలంలో ఎవరి హృదయంలో దుఃఖము, బాధ ఉందో అవన్నీ నా యేసయ్య తొలగించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు ప్రార్థనలోకి వహించండి. పరిశుద్ధుడా